నమస్తే. గోపన్పల్లి అన్న గ్రామంలో ఉన్నాం మనం. గోపన్పల్లి అంటే అందరికీ తెలిసిందే, హైదరాబాద్లో హాట్ కేక్ లాంటి భూములున్న ఏరియా ఇది. ఎకరం దగ్గర 50 నుంచి 100 కోట్ల ధర పలికే ఏరియా ఇది. దాదాపు ఒక 850 మంది ప్లాట్ ఓనర్స్. ఎప్పుడో 1986 అంటే నా ఏజ్ ఆ రోజున ఒక సంవత్సరం. నేను సంవత్సరం ఉన్నప్పుడు, ఇవాళ నా ఏజ్ 39-40 ఏళ్ళు. ఆనాడు సంవత్సరం ఉన్నా నేను. అంటే ఆ రోజు భూమి వాల్యూ ఎంత, ఈ గ్రామం అప్పుడు ఎట్లుండేది? సో పడేసినట్టుగా, అభివృద్ధికి నోచుకోకుండా చాలా దూరంగా ఉన్న గ్రామం ఇది హైదరాబాద్ నగరానికి. సో వాల్యూ లేదా ఆనాడు భూమి. 1000 రూపాయలు, 2000 రూపాయలకు, 10,000 రూపాయలకు ఎకరం ఉండొచ్చు కావచ్చు. సో అంత వెనకబడ్డ ప్రాంతం ఇవాళ హైదరాబాద్ ఈ డెవలప్మెంట్ తోటి, ఈ ఎక్స్టెంట్ తోటి ఈ ప్రాంతం కూడా భూముల రేట్లు భారీగా పెరిగినాయి. అట్లా దాదాపు 50 నుంచి 100 కోట్ల రూపాయలు ధర పలుకుతున్నది. ఎప్పుడైతే భూముల రేట్లు పెరుగుతున్నాయో, ఈ కబ్జాకోర్లు, దోపిడీదారులు, అన్ని పార్టీల్లో ఉన్న నాయకులంతా ఈ భూముల మీద పడ్డారు. ముఖ్యంగా ఇది 2020 తర్వాత మరింత పీక్ స్టేజ్కి వెళ్ళింది. కోవిడ్ సమయంలో అందరూ ఇళ్లల్లో బయటకు వస్తే మా ప్రాణం పోతుంది అనుకున్న సమయంలో ఈ దుర్మార్గులంతా ఈ భూముల మీద పడ్డారు. అట్లా ఈ గోపనపల్లి అన్న గ్రామం శేర్లింగంపల్లి మండలం ఇది. రంగనాథ్ కాలనీ, రంగనాథ్ నగర్ అంటారు ఈ ఏరియాని, మనం ఉన్న ఏరియాని. సో దాదాపు 180 ఎకరాల్లో ఆల్రెడీ లేఅవుట్ అయిన భూమిలో మళ్ళీ దాన్ని అగ్రికల్చర్ ల్యాండ్ కింద మార్చుకోవడం మీన్స్, ఎవరైతే జీపీఏ ఇచ్చేసి ప్లాట్స్ అయిపోయి దాదాపు 86 నుంచి 89 వరకు ప్లాట్స్ అన్ని అమ్ముడుపోయిన తర్వాత నెమ్మదిగా ఎవరైతే ఆ ల్యాండ్ లార్డ్స్ ఉంటారో వాళ్ళ లీగలైజర్స్ అని, లేకపోతే వారి వారసులని, వీళ్ళతోని ఫేక్ డాక్యుమెంట్ తయారు చేసి మళ్ళీ వాటిని అగ్రికల్చర్ ల్యాండ్స్ కింద రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్లు చేసేసుకున్నారు. అందుకే వీళ్ళంతా పాపం ఒక్కసారి చూడండి, 1986 అంటే దాదాపు 2001 సంవత్సరం నుంచి కబ్జాలు స్టార్ట్ అయినాయి. 2021-22కి వచ్చేసరికి అది పీక్ స్టేజ్కి వెళ్ళిపోయి బ్లూ షీట్లు నాటి రాత్రికి రాత్రి వాళ్ళ అందులో ఉన్న గుడిని, అందులో ఉన్న అంగన్వాడీ సెంటర్స్ని, అందులో ఉన్న చిన్న వీళ్ళ రేకుల షెడ్లు, ఇండ్లన్నింటిని తొలగించేసి దాదాపు ఒక 300 నుంచి 500 మంది బౌన్సర్లని, పోలీసులని ప్రవేశపెట్టి దర్జాగా రాత్రికి రాత్రి కబ్జా చేశారు. సో ఆనాటి నుంచి నేటి వరకు వీళ్ళు కొట్లాడుతూనే ఉన్నారు పాపం వీళ్ళంతా. ఇందులో చాలామంది మహిళలు ఉన్నారు, అంతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే. సో అంతా ఆనాడు 40 ఏళ్ళ కింద అంటే దగ్గర 30 ఏళ్ళ కింద, 40 ఏళ్ళ కింద అంటే ఆనాడు వీళ్ళు యంగ్ ఏజ్లో ఉన్నారు. చాలామంది ఏజ్ అయిపోయింది కూడా చాలామందికి. ఇవాళ 70 ఏళ్ళు పైబడ్డ పెద్ద మనుషులు కూడా చాలామంది ఉన్నారు. సో ఇట్లా వీళ్ళు, ఒకసారి బ్యానర్ చూద్దాం. వీళ్ళు ఒక అసోసియేషన్ ఫామ్ చేసుకున్నారు, రంగనాథ నగర్ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్. రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఉంది 2211/1987 అండ్ 787/2000. గోపన్పల్లి విలేజ్, శేరిలింగంపల్లి మండల్. పీస్ఫుల్ ఫైట్ ఫర్ జస్టిస్. సో వీళ్ళకి మనం సపోర్ట్గా నిలబడాల్సిన అవసరం ఉంది. మరి కాసేపట్లో ఇక్కడికి రంగనాథ్ గారు రాబోతున్నారని వీళ్ళందరూ ఇక్కడ సమావేశం అయ్యారు. అన్ని డాక్యుమెంట్స్ని, ఆ లేఅవుట్ కాపీస్ని, ఆ మ్యాప్స్ అన్ని తీసుకొని ఒకసారి ఈ లేఅవుట్ని కూడా మనం చాలా క్లియర్గా చూడవచ్చు. ఈ లేఅవుట్ ఎప్పుడు ఏర్పడ్డది అంటే 1986లో స్టార్ట్ చేయబడ్డది. 1989లో మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకో లేఅవుట్ ప్లాన్ ఆఫ్ రంగనాథ నగర్ ఇన్ సర్వే నెంబర్స్ 128 to 131, 147, 148, 150, 154 to 158, 160, 161, 163 to 173, 172, 200, 269, 273 to 286. సిచ్యువేటెడ్ ఎట్ గోపనపల్లి విలేజ్, హైదరాబాద్ డిస్ట్రిక్ట్. ఇది వీళ్ళేం తయారు చేసింది కాదు కదా. రిజిస్ట్రేషన్ ఆఫీసు స్టాంప్ ఉంది కదా, గ్రామ పంచాయతీ లేఅవుట్ కదా, వెరీ క్లియర్గా ఉంది కదా. మరి ఒక్కసారి ప్లాట్స్గా డివైడ్ అయిన భూమి లేఅవుట్ అయిపోయిన తర్వాత, అందరూ కొనుగోలు చేసిన తర్వాత ఎట్లా మళ్ళీ దాన్ని అగ్రికల్చర్ ల్యాండ్ కింద మార్చారు? ఎవరు సమాధానం చెప్పాలి దీనికి? ఇందులో మేజర్ కల్ప్రిట్స్ ఎవరంటే దాదాపు ఇది 160 ఎకరాలు, 850 మంది ప్లాట్ ఓనర్సు. మరి ఎవరు దీని వెనకాల ఉన్న పెద్ద ఫిగర్ అంటే దగ్గుబాటి సురేష్ బాబు అండ్ దగ్గుబాటి వెంకటేష్. ఫ్యామిలీ హీరోగా పేరు పొందిన వెంకటేష్ సినిమాల్లో ప్రతి సంక్రాంతికి ఒక సినిమా వస్తుంది, కానీ వీళ్ళకి ఎవ్రీడే సినిమా చూపిస్తున్నాడు. వీళ్ళ ఉసురు పోసుకుంటున్నాడు. దగ్గుబాటి సురేష్ బాబు, దగ్గుబాటి వెంకటేష్, దగ్గుబాటి ఫార్మ్స్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో రిప్రజెంటెడ్ బై డి సురేష్ బాబు, సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో, అండ్ దాంతోపాటుగా డి లక్ష్మి అంటే వీళ్ళ భార్యల పేర్ల మీద కూడా ఇందులోకి ఎంటర్ అయిపోయారు. డి లక్ష్మి, వైఫ్ ఆఫ్ దగ్గుబాటి సురేష్ బాబు. డి నీరజ, వెంకటేష్ భార్య పేరు కూడా ఇందులో ఉన్నది భూముల పేర్లో. ఏ సర్వే నెంబర్లో అంటే సర్వే నెంబర్ 163
276, 277, 278, 281 ఈ పర్టికులర్ సర్వే నెంబర్స్లో ఉన్న 26 ఎకరాల భూమిని ఈ నలుగురు మీన్స్ దగ్గుబాటి సురేష్ బాబు, దగ్గుబాటి వెంకటేష్, దగ్గుబాటి లక్ష్మి, దగ్గుబాటి నీరజ కబ్జా చేసి పడేసారు. ఈ ప్లాట్ ఓనర్స్ ఎవరెవరైతే 26 ఎకరాలు ఉన్నారో మొత్తం 160లో 26 ఎకరాలు ఈ పర్టికులర్ ఫ్యామిలీ కబ్జా చేసింది. ఈ దగ్గుబాటి ఫ్యామిలీ కబ్జాలో ఉన్న ల్యాండ్ ప్లాట్ ఓనర్స్ ఎవరెవరు చేతులు లేపండి ఒకసారి ఈ చేతులన్నింటిని చూపించండి. దగ్గుబాటి బాధితులు వీళ్ళంతా సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం ఏమైనా ఉండాలి కదా. కోట్ల రూపాయలు సినిమాల ద్వారా సంపాదిస్తూ సిగ్గు లేకుండా ఈ భూమి మీద పడ్డారు. ఆయన ఎవరు? ఆ నందకుమార్ డెక్కన్ కిచెన్ హోటల్ని ఆడగూల్చేసి డబుల్ అగ్రిమెంట్ చేసుకొని అట్లా ఆయనని ముంచేసినారు. ఈడ ఈ ప్లాట్ ఓనర్స్ని ముంచేసారు. మళ్ళీ ఇదే వెంకటేష్ రియల్ ఎస్టేట్ కంపెనీలకు ప్రమోట్ చేశాడు. వాసవి కన్స్ట్రక్షన్స్కి ప్రమోటర్ ఈయన. కోట్ల రూపాయల లిక్విడ్ క్యాష్ తీసుకొని వాసవి కన్స్ట్రక్షన్ చెరువులను కబ్జా, ప్రభుత్వ భూములను కబ్జా చేసే కన్స్ట్రక్షన్ కంపెనీకి ప్రమోటర్ వెంకటేష్. అది ఒక దందా అనుకుందాం, అదొక బిజినెస్, అది అనుకుందాం, అది పక్కన పెడదాం. మరి ఓపెన్గా గ్రౌండ్కి వచ్చి ఈ ప్లాట్ ఓనర్స్ని కబ్జా చేసే, వాళ్ళ భూములు కబ్జా చేసే అధికారం నీకు ఎవడిచ్చిండు? దొంగ డాక్యుమెంట్లు తయారు చేసి మరి ఒకసారి మళ్ళీ చేతులు లేపండి. వీళ్ళంతా వెంకటేష్ బాధితులు. దయచేసి సోషల్ మీడియాలో ఈ వీడియోలను బాగా వైరల్ చేయండి. ఈ చేతులెత్తిన వీళ్ళంతా గోపనపల్లి విలేజ్ రంగనాథ్ నగర్ కాలనీలో ఉన్న సర్వే నెంబర్ 163, 276, 277, 278, 281లో 26 ఎకరాల్లో ఉన్నటువంటి బాధితులు వీళ్ళంతా. దగ్గుబాటి సురేష్ బాబు ఫ్యామిలీ, వెంకటేష్ ఫ్యామిలీ, వెంకటేష్ భార్య నీరజ, సురేష్ బాబు భార్య లక్ష్మి పేరుతో ఈ కబ్జాలు చేయబడ్డాయి. నెక్స్ట్ పొలిటికల్ లీడర్లు ఉన్నారు. మొత్తం అంతా అగ్రవర్ణాలకు సంబంధించిన నాయకులే ఉన్నారు. కానీ ఇందులో కూడా పాపం ఆ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు కూడా నష్టపోయారు. ఎవరున్నారు ఇందులో? 275 and 269లో 12 ఎకరాలు. ఈ 12 ఎకరాలు కబ్జా చేసింది ఎవరు? ఎన్ వెంకటరత్నం, ఎన్ అలేఖ్య, ఎన్ లక్ష్మి. ఈ బాధితులు ఎవరు? వెంకటరత్నం బాధితులు ఎవరు? వీళ్ళంతా వెంకటరత్నం బాధితులు, వెంకటరత్నం ఫ్యామిలీ బాధితులు. ఈయన ఎవరో చెప్పారు. ఎవరు ఈ పెద్ద మనిషి? నాదెండ్ల భాస్కర్ రావు తమ్ముని కొడుకట, మాజీ ముఖ్యమంత్రి. వట్టినాగులపల్లిలో పేపర్ ఫ్యాక్టరీ ఉంది. నెక్స్ట్ సర్వే నెంబర్స్ 26 ఎకరాలు అయిపోయింది. నెక్స్ట్ 12 ఎకరాలు అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక ఇంద్రకరణ్ రెడ్డి మేనల్లుడు అట, ఎస్ రంజిత్ రెడ్డి మేనల్లుడు అట ఇంద్రకరణ్ రెడ్డి. ఆయన దాంతోపాటు ఆయన ఎన్వి రామరాజు. ఈయన ఎవరు? జలవిహార్ అనేది ఉంది కదా నెక్లెస్ రోడ్లో, జలవిహార్ ఎండి అటీన ఎన్వి రామరాజు. సర్వే నెంబర్ 167, 166, 169 and 279. ఎన్ని ఎకరాలు ఇది? ఈ ఎక్స్టెంట్ 25 ఎకరాలట. ఈ బాధితులు ఎవరు? 167, 166, 169 and 279. ఈ బాధితులు వీళ్ళంతా ఎవరు? ఈ జలవిహార్ ఎండి అండ్ ఇంద్రకరణ్ రెడ్డి మేనల్లుడు. నెక్స్ట్ సర్వే నెంబర్ 165, 283, 284, 285, 286, 170 and 171. ఈ బాధితులు ఇలా భూములు ఎవరు కబ్జా చేసిరంటే మర్రి జనార్దన్ రెడ్డి, ఈయన ఎమ్మెల్యే కదా మాజీ. మర్రి జనార్దన్ రెడ్డి నాగర్ కర్నూలు ఎమ్మెల్యేగా పనిచేసిండు. వై రవి ప్రసాద్. నెక్స్ట్ ఈయన ఎవరంటే వైష్ణవ్ కన్స్ట్రక్షన్స్. యాక్చువల్లీ వీళ్ళంతా కేటీఆర్ బినామీలు. వీళ్ళంతా కేటీఆర్ బినామీలు. మర్రి జనార్దన్ రెడ్డి అంటే వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఈ సర్వే నెంబర్ల మీద పడ్డారు అన్నట్టు. ఎవరెవరు వీళ్ళు? మర్రి జనార్దన్ రెడ్డి బాధితులు, మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్. రవి వర్మ ఎవరు? కబ్జాదారే. మర్రి శశిధర్ రెడ్డి ఫ్యామిలీ, కాకతీయ ఇండస్ట్రీస్. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత 148 and 147. ఇందులో ఎన్ని ఎకరాలు? ఈ 2 సర్వే నెంబర్ మొత్తం 22 ఎకరాలు. ఇందులో మోహన్ రావు, ఈయన వెలమ కమ్యూనిటీ, వినయ్ రెడ్డి అండ్ కిషోర్ రెడ్డి, అనిరుద్ధ్ అండ్ అనితేజ్ పేరుతో ఈ భూములు ఉన్నాయట. ఎవరు? ఈ మోహన్ రావు కొడుకుల పేర్లతో. ఎవరున్నాయి ఈ బాధితులు? ఎవరు? 148 and 147. ఇది ఈ టోటల్ 180 ఎకర్స్కి సంబంధించి ఇది లేఅవుట్. వెరీ క్లియర్. లేఅవుట్ అయిపోయిన తర్వాత అగ్రికల్చర్ భూముల కింద మార్చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఎవడు అధికారం ఇచ్చిండు? వందలాది మంది పోలీసులను పెట్టి, వందలాది మంది గూండాలను పెట్టి పాత బస్తీ నుంచి తీసుకొచ్చి బుల్డోజ్ చేసి ఇక్కడ కబ్జా పెట్టారు. చూడండి ఒకసారి ఆ బ్లూ షీట్లు అన్నీ అవే వెనకాల మీకు చాలా క్లియర్ కనిపిస్తుంది. చాలా పెద్ద ఎక్స్టెంట్ ఇది, చాలా పెద్ద ఎక్స్టెంట్ ఇది. ఎకరం 50 నుంచి 100 కోట్ల ధర పలికే ఏరియా ఇది. ఎంత? ఇటు రైట్ సైడ్ ఎంత? ఈ లెఫ్ట్ సైడ్
ఇప్పుడు మీరు చూస్తున్నది 9.9.5 ఎకర్స్ అటు సైడ్, మిగతా భూమి అంతా యువతల సైడ్. ఇది రంగారెడ్డి అండ్ సంగారెడ్డి బార్డర్ని కలుపుతుంది. అటు తెల్లాపూర్ దాకా పోతుంది ఈ ల్యాండ్ అంతా. మీకు ఇప్పుడు రైట్ సైడ్ ఇటు సైడ్ కనిపించే ల్యాండ్ అంతా తెల్లాపూర్ సంగారెడ్డి జిల్లాని టచ్ చేస్తుంది అనమాట. ఎవరు మాట్లాడతారు? ఏం జరిగింది? ఎంతకాలం నుంచి మీరు కొట్లాడుతున్నారు సార్? ఇది క్లియర్గా మన జిహెచ్ఎంసి అప్రూవ్డ్ లేఅవుట్ సార్. గ్రామ పంచాయతీ లేఅవుట్ ద్వారా 1986 నుంచి 1989 మధ్య కాలంలో సుమారు 850 పైన ప్లాట్లు మొత్తం రైతుల ద్వారా మన పిఆర్ చౌదరి, ఎన్వి రమణయ్య అనే ఇద్దరు రిజిస్టర్ జీపీఎస్ ద్వారా చేసి ప్లాట్లన్నీ 86 నుంచి 89 మధ్య కాలంలో మొత్తం ప్లాట్లన్నీ అమ్మడం జరిగింది. జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ. అవునండి, జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా ఇది సేల్ డీడ్ జరిగిందండి. ఇది వెరీ క్లియర్. వీళ్ళంతా ల్యాండ్ లార్డ్స్. ఈ ల్యాండ్ లార్డ్స్ అంతా కలిసి ఇప్పుడు నేను చెప్పిన ఎన్వి రమణయ్య, ఇంకెవరైనా పిఆర్ చౌదరి వీళ్ళకి జీపే చేసి ల్యాండ్ లార్డ్స్. తర్వాత ఈ సురేష్ బాబు ఫ్యామిలీ అంతా ఎంటర్ అయిపోయి ఈ వీళ్ళ లీగలైజర్స్ పేరుతో ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేశారు. అంతే కదా? అవునండి. ఇక్కడ ఈసీలో కూడా మీరు చూసినట్టయితే ఇక్కడ క్లియర్ గా 1987 లో ప్లాట్లన్నీ ఇక్కడ మనకు క్లియర్ గా కనపడుతున్నాయి అన్ని రిజిస్టర్డ్. అంటే వాళ్ళు మళ్ళీ కొనేటప్పుడు ఇక్కడ రిజిస్ట్రేషన్ లో చూడకుండానే కొంటారా అండి? 1987 ఇట్లా. సో కావాలనే ఇంటెన్షనల్ గానే వాళ్ళు తీసుకున్నారు. తెలిసి ఆల్రెడీ లేఅవుట్ అయిందని కూడా వాళ్ళకి తెలుసు. ఎందుకంటే వాళ్ళు ఎడ్యుకేటెడ్ పీపుల్, ఏం తెలియకుండా ఎలాగ ఉండరు. ఇది పబ్లిక్ డొమైన్ లో ఉన్న ఆల్రెడీ రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ. తర్వాత 2001 వరకు ప్రశాంతంగా ఉండే అండి, ఇక్కడ ఏం ఇష్యూస్ ఏం లేకుండే. 2001 నుంచి 2002, 2003 ఆ టైంలో మళ్ళీ వాళ్ళ లీగలైజర్స్ అది ఇది అని చెప్పి సమ్ ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి జస్ట్ మమ్మల్ని ఇబ్బంది పెడుతూ వస్తున్నారు. 2001 నుంచి 2002 మధ్యలో ఏది అసలు ఏదో పట్టా నెంబర్స్ అని దాంట్లో మెన్షన్ చేస్తున్నారు. మేము మున్సిపల్ దగ్గర ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళేసి మేము ఆ పట్టా నెంబర్లతో వీళ్ళు ఇట్లా చేసుకున్నారు అని అడిగితే వాళ్ళు క్లియర్గా రికార్డ్స్ ఎక్కడ లేవని చెప్పేసి మాకు క్లియర్గా చెప్పారు. ఈ పట్టా నెంబర్లతో ఎక్కడ మా దగ్గర రికార్డ్స్ ఏవి లేవని చెప్పి మాకు క్లియర్గా ఇచ్చారు. కానీ వాళ్ళు ఏదో మెన్షన్ చేసుకొని వ్యవస్థను మేనేజ్ చేసుకొని రిజిస్ట్రేషన్ మళ్ళీ అగ్రికల్చర్ లాగా చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ అయిపోయింది. రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ప్రాబిటెడ్ లిస్ట్ లో ఉందా? ఎట్లా 2005 ఏమైందంటే గవర్నమెంట్ గెజిట్ నోటిఫికేషన్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇచ్చిన తర్వాత ల్యాండ్ అక్వైజిషన్ ఈ 2000. ఓకే. సో యాక్చువల్గా ఏంటంటే ఐటీ పార్క్, అంతే కదా? ఐటీ పార్క్ ఇక్కడ వస్తుందని చెప్పి గవర్నమెంట్ 2005లో ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ల్యాండ్ అక్విజిషన్ కోసం, భూసేకరణ కోసం. అంటే వీళ్ళ భూములంతా గవర్నమెంట్ సేకరించడానికి రెడీ అయింది ఎప్పుడు? 2005లో. ఇప్పుడు భూమి దగ్గుబాటు సురేష్ బాబుది, జనార్దన్ రెడ్డిదో, ఇంకొకటిది అయితే నోటీస్ ఎవరికి పోవాలా? వాళ్ళకి పోవాలా. నోటీస్ ఎవరికి వచ్చింది? వీళ్ళకి వచ్చింది. గవర్నమెంట్ ఈ భూములు మీవి, మేము ఈ ల్యాండ్ని తీసుకోవాలనుకుంటున్నాం, ఇక్కడ ఐటీ పార్క్ పెట్టాలనుకుంటున్నామని ఎవరైతే ఈ భూమి ఓనర్లు ఉన్నారో వీళ్ళకి గవర్నమెంట్ నోటీసులు ఇచ్చింది. ఇంతకంటే ఎవిడెన్స్ ఏం కావాలా? క్లియర్ రంగనాథ్ నగర్ ప్లాట్ ఓనర్స్ అని ఇక్కడ క్లియర్ గా కాలమ్స్ లో మెన్షన్ చేస్తూ కూడా వచ్చారండి. ఇక్కడ టిక్లు ఉన్నాయి చూడండి. ఇక్కడ క్లియర్ గా రంగనాథ్ నగర్ ప్లాట్ ఓనర్స్ అనేసి క్లియర్ గా ఇక్కడ గెజెట్ లో కూడా మెన్షన్ చేయడం జరిగింది 2005లో. ఓకే. దాని తర్వాత ఏమైంది? అక్కడ నుంచి ఇంకా మేము పొజిషన్లో ఉన్నాము. ఇంకా మా రూమ్స్ కట్టుకొని అంతా ప్రశాంతంగా ఉండడం జరిగింది. ఈ కరోనా సిచ్యువేషన్, కోవిడ్ టైము వీళ్ళకు బాగా కలిసి వచ్చిందండి. మీరు అందులో ఉన్నారా? మేము పక్క రూములు కట్టుకొని ఎలక్ట్రిసిటీ మీటర్స్, ఎల్ఆర్ఎస్ ఫైనల్ ప్రొసీడింగ్స్, టెంపుల్, అంగన్వాడీ, ఎలక్ట్రిసిటీ మొత్తం ఒక కాలనీ లాగా ఉంటుందండి ఇక్కడ. కరోనా సిచ్యువేషన్ చూసుకొని కోవిడ్ టైం లోపల మేము ఇండ్లలో ఉండడం జరిగింది అందరం. మోరోవర్ ఇక్కడ అందరు ఏజ్డ్ పర్సన్స్ 78 ఆల్మోస్ట్ ఫ్యూ ఆఫ్ ద మెంబర్స్ చనిపోవడం కూడా జరిగిపోయింది ఆల్రెడీ. సో సడన్గా మన 30 అక్టోబర్ 2021 రోజు జస్ట్ మామూలుగా అనాథరైజ్డ్ అని చెప్తూ ఏదో మేనేజ్ చేసి ఒక 3-4 రూమ్స్ డే టైంలో తీయడం జరిగింది. నైట్ ఇక మేము మమ్మల్ని అందరినీ పంపించేసిరండి. ఇంక మేము వెళ్ళిపోయినాం. రాత్రి 8 o'clock వీళ్ళ ఆపరేషన్ ఏదైతే చేశారో 30 అక్టోబర్ 2021 రోజు ఇక నైట్ 8 o'clock స్టార్ట్ చేసేసారు మొత్తము. ఓ జేసీపీలు, బుల్డోజర్స్. అసలు మేము ఇక్కడ నుంచి గచ్చిబౌలికి ఫోన్ చేస్తే గోపన్పల్లి అంటే ఎక్కడుంది అన్న పరిస్థితి ఉంది సార్. మాకు తిరగని చోటు లేదు సార్. అప్పటి నుంచి ఇక తిరుగుతూనే వచ్చినాము.
క్లియర్గా 2021లో మొత్తం డిమాలిషన్ చేసేసి అక్టోబర్ రోజు 3 days లోపల మొత్తం షీట్లు వేసేసిరండి. మొత్తం ఇక్కడ ఆల్మోస్ట్ 200 మెంబర్స్ బౌన్సర్స్, లేడీస్, జెంట్స్ 200 మెంబర్స్ పైన, వాళ్ళకి సపోర్ట్గా పోలీస్ వాళ్ళు. సో మొత్తం మేనేజ్ మొత్తం గ్రౌండ్ లెవెల్లో ప్రిపేర్ అయి ఉన్నారండి వాళ్ళు. సో మా ఏం సరిపోలే వాళ్ళ ముందు, ఎందుకంటే చాలా మొత్తం పొలిటికల్గా పవర్ ఉంది వాళ్ళకు, ఫైనాన్షియల్గా ఇన్ఫ్లుయెన్స్డ్. సో మా ఎఫర్ట్స్ ఎక్కడ మాది పని చేయలేదు. సో అక్కడ నుంచి మేము జిహెచ్ఎంసి వాళ్ళకి అప్రోచ్ అయినామండి. మేము మొత్తం గ్రూప్కి వెళ్ళి మరి వాళ్ళు అన్అథరైజ్డ్ కన్స్ట్రక్షన్ చేస్తుంటే ఏం చేస్తున్నారు అని అడిగితే వాళ్ళు మాది వినలేదు. తర్వాత హ్యూమన్ రైట్స్ కమిషనర్ జస్టిస్ చంద్రయ్య క్లియర్గా వాళ్ళకి చెప్పి ఏంది ఇట్లా చేస్తే ఎట్లా, ఏ వ్యవస్థ ఉంది అని చెప్పి అతను వాళ్ళకి చేసేసరికి వాళ్ళు జస్టిస్ చంద్రయ్య క్లియర్గా చెప్పిండు వాళ్ళ ప్లాట్స్ ఇవి అన్అథరైజ్డ్, దీని మీద ఇన్స్ట్రక్షన్ తీసుకోవాలని చెప్తూ ఒక ఆర్డర్ పాస్ చేసిండు. అయితే అది చెల్లదు, హ్యూమన్ రైట్స్కి ఏం పవర్ ఉందని చెప్పి మన సురేష్ బాబు హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. హైకోర్టులో కూడా వాళ్ళు క్లియర్గా చెప్పారు, అరే ఈయనక యాజ్ పర్ రూల్ ప్రకారం అంట ప్రాసెస్ అంతా ఇనిషియేట్ చేసి చేయండి అయ్యా అని జిహెచ్ఎంసీ వాళ్ళకి చెప్పారు. వీళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు క్లియర్గా షోకాస్ నోటీసులు 1 by 1 అంతా ప్రాసెస్ చేస్తూ లాస్ట్కు డిమాలిషన్ ఆర్డర్స్ కూడా జిహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనరు, జోనల్ కమిషనరు, మన నోడల్ ఆఫీసర్కి పాస్ చేసింది. వాళ్ళవి యాజ్ పర్ అనాథరైజ్డ్ అనేసి కన్ఫర్మ్ అయిపోయింది. సో వీ హ్యావ్ టు డిమాలిష్ అని చెప్పేసి వాళ్ళకు సర్క్యులర్ ఇన్స్ట్రక్షన్స్ మొత్తం పాస్ చేసి ఆర్డర్స్. తర్వాత ఇక మేము తిరగని చోటు అంటూ లేదండి, ఇక అందరిని తిరుగుతూ వస్తున్నాం. కానీ వాళ్ళు ఏదో ఒక 2023 నుంచి ఇప్పటి వరకు రకరకాల రీజన్స్, ప్రొటెక్షన్ లేదని చెప్తూ ఇది చెప్తూ ఇప్పటి వరకు ఏ యాక్షన్ కూడా తీసుకోలేదు దీనిపైన. ఈ గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేశారా? ఎవరి దగ్గరికి వెళ్ళారు సార్? మేము లాస్ట్ టీఆర్ఎస్ వాళ్ళనే పిల్లర్ నుంచి పోస్ట్ వరకు ఎవరికి లేకుండా అందరి దగ్గరికి వెళ్ళాం సార్ టీఆర్ఎస్ గవర్నమెంట్లో. ఇప్పుడు రీసెంట్గా మేము మన రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చినాక స్టార్టింగ్లో మన ప్రజావాణి దగ్గరికి వెళ్ళినాము. అక్కడ మా కంప్లైంట్ చెప్పినాము. క్లియర్గా రెవెన్యూ అధికారి వచ్చి ఇక్కడికి ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. అరే క్లియర్గా అర్థమైపోతుంది ఇది వచ్చేసి క్లియర్గా ఇది వచ్చేసి మీకు అన్యాయం జరిగింది అనేసి చెప్తున్నాము, బట్ ఇప్పుడు మేము ఏం చేయలేని పరిస్థితి అని చెప్పారు సార్. అది 1986 లేఅవుట్ అయినప్పుడు ఉన్న పెద్ద మనుషులు ఎవరైనా ఉన్నారా? మీరు ఉన్నారా? అప్పుడు ఎంత కష్టపడి దీన్ని మీరు కొన్నారు సార్? నేను హోటల్లో పనిచేశాను నేను మహారాజా ఐస్ క్రీమ్ లో పనిచేశాను. 10 పైసలండి, 10 రూపాయలు కాదు, 10 పైసలు, పావులా టిప్పులు. మీలాంటి వాడు టిప్పులు ఇస్తే నేను జమ చేసుకొని నేను కొన్నాను. ఇది ఇక్కడ ఎంతో కష్టంగా కొన్నాను. 6 నెలల తర్వాత వచ్చాము మేము. వచ్చి ఇక్కడ చూస్తే ఎందుకు కొన్నాను అని బాధపడ్డా. కానీ ఆ భగవంతుని దయ వల్ల ఇప్పుడు మంచిగా అయింది. కానీ ఈ దొంగలు వచ్చి ఇక్కడ చేరిపోయారు. ఈ అంతా బడా కబ్జాదారులు అంతా వచ్చి, బడా బాబులు వచ్చి. అప్పుడు ఎంత కొన్నారు మీరు? ఎన్ని గజాల? చాలా తక్కువ, 200 200 కొన్నారు. 200 గజాలు ఎంత కొన్నారు? 3000 రూపీస్. 3000 కొన్నారు. 200 గజాలు కొన్నారు. ఏ సర్వే నెంబర్లు ఉంది మీది? మాది 283 పార్ట్. ఇప్పుడు అందులోకి ఎవరు వచ్చినారు? వీళ్ళే ఇప్పుడు సేమ్. చాలా కష్టపడి కొని ఉంటారు. అంటే చాలా కష్టపడి కొన్నాము. చాలా కష్టం. కనీసం 100 సార్లు వచ్చాను నేను అక్కడ చౌరస్తా పైన ఇక్కడ వరకు నడుచుకుంటూ. ఎంతో బాగుండేది. 221 తర్వాతనే ఇవన్నీ మాకు లేనిపోనివన్నీ వచ్చేసాయి. అంతకుముందు మంచిగా క్లియర్గా అట్లా ఫ్లాట్ దొరకకుండా మేము వచ్చి చూసుకుంటూ పోతున్నాం. దాంట్లో ఏమైనా కట్టిరా మీరు? అప్పుడు మేము ఏం కట్టలేదు. తర్వాత మేము కట్టుకున్నాము, చిన్న రూమ్ కట్టుకొని అట్లా పెట్టాము. కానీ ఒకవేళ మీకు ఆనాడే డబ్బులు ఉండి బిల్డింగ్లు కట్టేసుకుంటే ఎవరు రాకపోనేమో. అంతే కదా, ఇప్పుడు మీకు ఖాళీగా ఉందని చెప్పి వచ్చేసి మీరేమో పాపం స్తోమత లేక కట్టుకోలేదు. సైదాబాద్ అండి, అక్కడి నుంచి రావాలంటే ఎంత కష్టం మీరు చెప్పండి. జైలు అవుతా, చెంచల్ కూడా జైలు అవుతా. మా ఇల్లు మా మిస్సెస్ అండి, మా మిస్సెస్. మేము హోటల్లో పనిచేసి ఒక్కొక్క రూపాయి సంపాదించుకొని పిల్లలకి ఏదో ఆదేరు అవుతుందని మేము కొనుక్కున్నాం సార్. అది మేము ఆనాడు కొనుక్కున్నాము. ఏదో ఒకటి ఉండి పడి ఉంటుంది అన్నట్టుగా మేము కొనుక్కుంటే ఇన్ని రోజుల సంది ఎన్నోసార్లు వచ్చినాము. అక్కడ దిగినాము, నడుచుకుంటూ వెళ్ళి ప్లాట్ పోయి చూసి ఎంకదారికి వెళ్ళి చూసి వచ్చి ఇన్నేళ్ల సంది చూసినాము. కనీసం ఇప్పుడు 40 ఏళ్ళు కొన్న తర్వాత ఎన్నేళ్ళ దాకా బాగుంది కొన్నది. ఇప్పుడు అంటే ఒక 5-6 సంవత్సరాల నుండే సార్. అది వరకు బాగానే ఉంది. ఎన్నిసార్లు వచ్చినాం, చూసినాం, వెళ్ళినాం, మంచిగానే ఉంది, ఏది లేదు. ఇప్పుడు 6-7 సంవత్సరాల నుండే ఇది మొత్తం కబ్జా పెట్టిండ్రు వీళ్ళు. మీ సెల్ డీడ్ ఇది? ఇది మా సెల్ డీడ్. మీ పేరు? నా పేరు అశోక్ సార్. నా పేరు, నేను ఆర్టీసీలో రిటైర్ అయినాను. అప్పుడు మా అమ్మగారిది పుస్తలు అమ్మి 3000కు వస్తున్నది జాగా వస్తున్నది అంటే మేము 3 అన్నదమ్ములం, 3 అక్కచెల్లెళ్ళు. అయితే మా అమ్మగారు ఏం చేసిరు, నా పుస్తే పోతే పోయింది కానీ నా పిల్లల కన్నా ఉంటుంది అని చెప్పేసి ఆమె తీసుకొని
ఆ పుస్తే అమ్మేసి తీసుకొచ్చి ఇక్కడ జాగా తీసుకున్నాం సార్. ఇది తీసుకున్న తర్వాత ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళ వరకు మేము ఇక్కడ రాలేదు. అంతా అప్పుడు ఏమున్నా సార్, గుండ్లు గుట్టలు రాళ్ళు రప్పలు అన్ని మొత్తం అడివి. ఎందుకోసం జాగా కొన్నాం కదా, డాక్యుమెంట్ ఉన్నది కదా మనకు, ఇంకా ఏం అవసరం అన్నట్టు మేము రాలే. దాని తర్వాత మొదలైంది ఇక వాళ్ళు ల్యాండ్, వాళ్ళు ఎవరైతే అమ్మిరో రైతులు వాళ్ళు మళ్ళీ తిరగబడి మళ్ళీ వాళ్ళని ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు అంటే ఇక అప్పటి నుంచి ఒక అసోసియేషన్ ఏర్పడి ఏ పోరాటం అంటే ఆ పోరాటంలో సిద్ధమై వచ్చినాము. అన్ని ఆఫీసులలోకి తిరిగినాం. పోతే కూర్చోండి సార్ వస్తాడు, రేపు వస్తారా ఎల్లుండి రాపో అనుకుంటా మేము రిప్రజెంటేషన్ రిటర్న్లో ఇచ్చినా కానీ మాకు ఒక్క అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇవ్వలేదు సార్. ఇప్పుడు కొంచెం ఇగో వీళ్ళందరూ మన ప్రజాభవన్లో మేమంతా ఎక్కువ మట్టుకు ప్రజాపాలన దాంట్లో మహాత్మా జ్యోతిరావు పుల్లే దాంట్లో కలిసి అప్పటి నుంచి కొంచెం గ్రూప్ ఏర్పాటు చేసుకొని. మీ దాంట్లో ఎవరు వచ్చినారు? రవిప్రసాద్ 283 పార్ట్ మాది. ఇగో వీళ్ళ తల్లి మా అక్క అవుతుంది, ఆమె కూడా అట్లనే సేమ్ సిచ్యువేషన్. ఆమె కూడా మీ ఏరియా మల్కాజ్గిరి నుంచి వస్తుంటాం సార్. మేము అప్పుడు వచ్చి సరే జాగా ఉన్నది 6 లో ఉన్నారు. ఎప్పటిదాకా మీకు ఇబ్బంది లేకుండే? ఒక 2000 వరకు, 2000 కాదు 87 అంటే 92 93 వరకు మాకు ఏం తెలియదు అసలు. జాగా కొన్నాము, డాక్యుమెంట్లు మా దగ్గరనే కదా, ఇంకేంది అని అనుకున్నాం. కానీ దాని తర్వాతనే తెలిసింది. ఇట్లా ఎవరైతే కబ్జా చేసిన వాళ్ళని ఎప్పుడైనా మీరు కలిసిరా? కలవడానికి చాలా ప్రయత్నం చేసినాం సార్. అక్కడ అవతల సైడ్ ఉంటుంది సార్, మాది అవతల సైడ్ ఉంటుంది, మెయిన్ రోడ్కి ఉంటుంది, అన్ని బ్లూ షీట్స్ ఉంటాయి. దాంట్లో తొలగించుకొని లోపలికి అని పోయేసరికి ఎట్లా ఉండారంటే పైల్వాన్లు వచ్చేసి ఇట్లా బట్టి నన్ను ఇట్లా గుంజిరు. ఇట్లా ఎవడను కోనారే ఇదర్ ఆరే తుమ్ క్యా చలట్ అని చెప్పి నూకేసిరు. మేము 2-3, మా అక్క నేను మా బావ మేము వచ్చినాం. వస్తే యా కుచ్ భీ నహీ హై తుమారా, చల్ జా కిస్కు బోల్తే బోల్లో జా అని చెప్పేసి అప్పుడు నూకిన పరిస్థితులు. ఇక మా అమ్మ వాళ్ళంతా కూడా మస్తు భయపడొద్దు నాయన మీరు పోవద్దు. అప్పుడు మంది బాగా జమ అయిన తర్వాత ఏమైనా పోతే పోదాం, కానీ ఇప్పుడు మీరు అస్సలు పోవద్దు అని చెప్పి మా అమ్మ చాలా భయపడి మమ్మల్ని మళ్ళీ వెనక్కి తీసుకురాదు. తర్వాత ఈ లీగల్గా చేద్దామని చెప్పి లీగల్ అడ్వైజర్తో వాళ్ళంతా చాలా ఇది చేస్తే వాళ్ళు రిప్రజెంటేషన్ రాసిచ్చారు. ఆఫీస్ దగ్గరకో, ఆర్డీఓ దగ్గరకో, తహసీల్దార్ దగ్గరకో, ఎక్కడ పోయినా కానీ తహసీల్దార్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు ఏమనేది, ఎల్లయ్యన్ గారు, పుల్లయ్యన్ గారు, ఈయన పేరేంది కావాలి పనిచేస్తాడు ఆయన దగ్గరకు కలిసాడు. ఆయనను కలిస్తే ఆయన ఏమంటాడు, అక్కడ పోయి ఆ సార్ దగ్గరకు పోతే నీకు 5,000 ఇస్తాడు, తీసుకొని వెళ్ళిపో. ఎందుకయ్యా 5,000? నా జాగాకు నాకు 5,000 ఎందుకు ఇస్తారు మీరు అని చెప్పంటే, ఇక నీ ఇష్టం పో, మాకు తెలియదు పో అని చెప్పేసి ఇట్లా నానా రకాల బాధలు పెట్టిండు సార్. ఇప్పుడు కాస్త ఇదైతున్నది మీ అందరి సహాయ సహకారాలతో. ఇప్పుడు కొత్త ప్రభుత్వంని కోరుకొని తెచ్చుకున్నాం. మరి వీళ్ళైనా మాకు ఏమైనా న్యాయం చేస్తారా చూడాలి. ఎందుకంటే మా అమ్మలు పుస్తలు అమ్మి మా కొరకు ఇది చేసారు. ఇప్పుడు మాకు పిల్లలు ఉన్నారు, నాకు 2 కొడుకులు 3 బిడ్డలు ఉన్నారు. మాకు వాళ్ళ గురించి నేను ఇది చేస్తున్నా సార్. నాకు ఆర్టీసీది అయితే 2,000 పెన్షన్ సార్. మీకు తెలిసే ఉంటుంది, EPS 95 అని చెప్పేసి స్కీమ్ ఉన్నది. ఆ 2,000 పెన్షన్ వస్తుంది మాకు. ఆ 2,000తో ఇలా మాకు మందులకు సరిపోవు సార్. అవి మందులకు సార్ దయచేసి మీ ద్వారా మీ రేవంత్ రెడ్డి కానీ ఎవరైనా కానీ, ఇప్పుడు హైడ్రా వాళ్ళకి కూడా మేము కంప్లైంట్ ఇచ్చున్నాం. హైడ్రా ఆఫీసర్స్ వచ్చినారని తెలిసింది. వాళ్ళు వస్తే చాలా మంచిగా ఉంటుంది. మా అందరికీ, మా పేదలందరికీ మీరు సహాయం చేసి మీరు ఏంది అనేది మీరు ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను సార్. దగ్గుబాటి ఫ్యామిలీ కబ్జా చేసిన ప్లేస్ ఎవరిదని? మీరా? 281. ఓకే, మీరు ఎక్కడ ఉంటారండి? నేను ఉండడం, మేము ఇక్కడ నాగోల్లో ఉంటామండి. 2021 వరకు కూడా మా ప్లాట్ మేము రాకపోకలు ఉండేది. మేము అక్కడ రూమ్ కట్టాము. నా డాక్యుమెంట్లు నేను సేల్ డీడ్ నాది అయితే నేను దగ్గుబాటి వాళ్ళ ఫ్యామిలీ మీద కోర్టులో కేసు వేసాము. 2000 మీరు వేసారు? ఎస్, మేము వేసాం. వాళ్ళు మమ్మల్ని ఇట్లానే సత్తాయిస్తుంటే రానియకుంటే వేస్తే అది మాకు 2023 జనవరిలో మాకు జడ్జిమెంట్ మాకు ఫేవరబుల్ గా వచ్చింది. ఏమని వచ్చింది జడ్జిమెంట్? మాకు ఇది ల్యాండ్, ఇది ప్లాట్ ల్యాండ్, ఇది అగ్రికల్చరల్ ల్యాండ్ కాదు. వాళ్ళు అసలు ఏమి పట్టాదారు పాసులు ఏమి కూడా ప్రొడ్యూస్ చేయలేదు. వాళ్ళు చేసింది ఒక సింగిల్ పీస్ కు చేశారు. టోటల్ ల్యాండ్ మాదని వాళ్ళు చెప్తున్నారు. తప్పు అని మాకు వర్డిక్ట్ వచ్చారు. మాకు ఫేవరబుల్ గా జడ్జిమెంట్ వచ్చింది. కానీ వీళ్ళు 2021 అక్టోబర్లోనే వీళ్ళు దీన్ని మొత్తం కబ్జా చేసి పడేశారండి. ఇప్పుడు ఎప్పుడైనా సురేష్ బాబుని వెంకటేష్ కలిసే ప్రయత్నం చేశారా? లేదండి, నేను అసలు ఎప్పుడు చేయలేదు. వాళ్ళతో వాళ్ళు చాలా పెద్దవాళ్ళు, వాళ్ళతో ఎప్పుడు వాళ్ళ సినిమాల్లోనే వాళ్ళు నీతులు చెప్తారు కానీ బయటకి ఏం వాళ్ళ నీతులు ఉండవు. మేము వాళ్ళని కలిసే ప్రయత్నం కూడా ఎప్పుడు చేయలేదు. మేము లీగల్ గా వెళ్దామనేసి మేము 2017లో కోర్టులో కేసు ఫైల్ చేసాం. మేము గెలిచాం. కానీ సార్ మీరు ఇప్పుడు మీ ల్యాండ్ దగ్గరకు ఆ రోజున కబ్జా చేసేటప్పుడు వెళ్ళే ప్రయత్నం ఏమైనా చేసిరా? కబ్జా వాళ్ళు అసలు రానిస్తే కదండి. ఇప్పుడు వీళ్ళు చెప్పింది ఇదే పరిస్థితి. అందరినీ మెడలు పెట్టి గుంజడం, పడేయడము. ఆడవాళ్ళు లేదు, మగవాళ్ళ లేదు. వాళ్ళ మీద ఎలా చేతులు వేశారో వీళ్ళందరినీ అడగండి ఒకసారి. ఇలా గుంజి పడేసాడు వాళ్ళని. మీది కూడా సేమ్ సర్వే వెంకటేష్ వాళ్ళని. మా ఫాదర్ కొన్నారు. ఇప్పటికి మా నాన్న చనిపోయారు. మాకేం లాభం లేకుండా అయిపోయింది. సురేష్ బాబు మేము ప్రజావాణి అప్లై చేశాక తెల్లారు వెంకటేష్ సురేష్ బాబు పోయి కలిసిండు. రేవంత్ రెడ్డిని కలిసిరు కదా? పోయినాం, 100 మంది పోయినాం.
ప్రజావాణిలో పోయి నిలబడి లైన్లో నిలబడి పోయినాక తెల్లారి పేపర్లో వచ్చింది వెంకటేష్ సురేష్ బాబాయ్ రేవంత్ రెడ్డి. దేనికి కలిసినావు నువ్వు? మా జాగాలు కప్ చేసుకుని నువ్వు కలిసి మా బతుకులు నాశనం చేసిన ఏం బాగుపడతావు చెప్పండి. మా నాన్న కొన్నారు, మా నాన్న చనిపోయారు. ఇప్పుడు నాకన్నా వస్తుంది, నేను కూడా చనిపోతే నా పిల్లలకు కూడా వస్తుంది నమ్మకం లేకుండా అయిపోయింది. ఇప్పుడు ఇదేం న్యాయమో చెప్పండి మీరే. మేము ఈ దొంగలంతా ఎప్పుడు ఫీల్డ్ లో ఉండరు, మళ్ళీ వేరే మనుషులను పెట్టి ఇంకా పెడతారు. కోర్టుకు పోతే ఒక్కడు రాడు, ఏ ఒక్క ముండా కొడుకు రాడు. లాయర్లు వస్తారు, వచ్చి వాడు మా మొక్కలు చూస్తుంటారు, ఓరోరు వచ్చిండ్రు అని మమ్మల్ని అందరూ చూసుకుంటారు. మేము 10 మంది దాకా పోతాం కోర్టుకి, ఏమి లాభం లేదు. మేము పోవాలా రావాలా ఏమవుతారు. ఎక్కడ ఉంటారమ్మా మీరు? మేము సికింద్రాబాద్లో ఉంటాం. మా నాన్న ఎయిర్లైన్స్ ఉన్నప్పుడు కొన్నాడు 87, నేను 82లో పుట్టిన. నా కోసం లాభం ఉంటుంది కొంటే, ఇప్పటిదాకా ఏమీ లేదు. ఈ ప్లాట్ లో సురేష్ బాబు, వెంకటేష్ ఉన్నారా? భార్యల పేరుతో సురేష్ బాబే ఉన్నాడు. సురేష్ బాబు భార్యల పేరుతో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారా? భార్య పేరు, ఇద్దరు భార్యల పేర్ల మీద కూడా ఉన్నట్టుంది కదా. మేమైతే సురేష్ బాబే మాది. మా అయితే మా ఫ్లాట్లో అయితే సురేష్ బాబే మాది. సురేష్ బాబు భార్య లక్ష్మి, వెంకటేష్ భార్య నీరజ. వాళ్ళు ఆడవాళ్లే కదా, వీళ్ళు కూడా ఆడవాళ్లే కదా. మా ఉసురు దాకా ఏం బాగుపడతారు వాళ్ళు. మేము పోతాం, మా పిల్లలు కూడా పోయేదాకా కొట్లాడితే ఏం లాభం? మా తల్లిదండ్రులు నైదు అయిపోయినాం. కొన్నది ఎందుకు? మేము బాగుపడాలా, కొనుక్కోవాలి, మేము ఇల్లు ఉండాలని కదా. కిరాయిలో ఉండి మా ఇల్లు ఇప్పుడు 10,000 కిరాయి ఏం కట్టుకో. ఆయన గవర్నమెంట్ డ్యూటీ, ప్రైవేట్ డ్యూటీ చేస్తాడు, నేను ఇంట్లో ఉంటాను. ఎట్లా అప్పుడు మిస్టర్ సురేష్ బాబు వాళ్ళిద్దరు, సురేష్ బాబు వైఫ్ అండ్ వెంకటేష్ వైఫ్ చూడాలి ఎట్లా పెడుతున్నారు వీళ్ళకి తిండి. మంది భూములు కబ్జాలు చేసి సినిమాల్లో నటిస్తూ 10 నిమిషాలు ఎంజాయ్ చేస్తున్నారు. వ్యాన్లు వస్తూనే ఉంటాయి. మేము వచ్చిన 10 నిమిషాలకు వ్యాన్ వస్తుంది. వచ్చి మాకు తెలియదమ్మా మీరు ఎవరో, మీరు ఏం సంగతి అంటేనా నేను నిన్ను అడిగిన. మన లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు నువ్వు రాలే ఎస్ఐవి, ఇంకొకటి వచ్చి నువ్వు ఇప్పుడు రేపు వస్తావు, ఇంకొకటి వస్తుంటే మేము వచ్చి మిమ్మల్ని చూస్తాం, మేము అడుగుతాం. మా కష్టాలు అడిగి మీరు ఏం లాభం చేశారు పోలీసు వాళ్ళు? రాగానే వచ్చి మేము నలుగురు ఎప్పుడైతే నిలబడతామో అప్పుడే వస్తూనే ఉంటాయి వ్యాన్లు మీద ఎక్కడ ఏం చేశారు? 281 ఎవరు మీ 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 कब्जा कोरेवाడు మీ कोई दगोपति पार्टी का है सर, सुरेश बाबू का है। उनका पूरा फैमिली का 281 पार्ट्स है सर, पार्ट्स। ఎవరు మీది? मेरा महाराष्ट्र का सर, మహారాష్ట్ర. इधर गाजूरामाराम रोड पे रहता है। ఇక్కడ మీరు ఎప్పుడు వచ్చినారు ఇక్కడికి? मैं 87 से देखते हुए जाता हूँ इधर से, लेकिन 2000 तक का कुछ प्रॉब्लम नहीं था। 2000 के बाद में प्रॉब्लम शुरू हो गया इधर। तो उसके बाद में जब अपने कमेटी फॉर्म हो गया, उसके बाद में हम इसमें कब्जा डाल के अपन जो है रूम निकाले। रूम निकालने के बाद इलेक्ट्रिकल बिल लिए, फिर LRS पे किया। LRS అప్లై చేశారు, ఎలక్ట్రిసిటీ బిల్ కూడా ఉంది. हाँ बिल కూడా है। तो उसके बाद में जो 30th उसमें जो आके वो लोग पूरा रातों रात डिमोलिश किया। रईस लोगों को पूरा मिर्ची डाल के बाहर निकाल के पूरा डिमोलिश किया सर। ఇంకెవరమ్మా? ఇంకెవరన్నా? మీది ఎక్కడ? रामराज రామరాజు. ఆయన ఎవరు? జలవిహార MD. 87లో కొన్నా సార్ నేను. వెరీ హార్డ్ ఎర్నడ్ మనీ, ఒక డ్రీమ్ తో కొన్నాము. ఫ్యూచర్ లో మా పిల్లలకు వస్తుంది, మేము ఒక హైదరాబాద్ మహానగరంలో వస్తుంది అనే ఉద్దేశంలో తీసుకున్నాము. స్టిల్ నా తిరుగుతూనే ఉన్నాము, మాకు ఏమి జరుగుతలేదు. ఏ డిపార్ట్మెంట్ చూసినా అమ్ముడు పోయినాయి. ఇప్పుడు కబ్జా చేసినోడు ఏమైనా కనబడ్డా మీకు? ఎప్పుడు ఎట్లా కనపడతాడు సార్? వాళ్ళు ఏదో అసిస్టెంట్స్ ఉంటారు, వాళ్ళతో వాళ్ళు ఏదో చెప్తారు, వింటారు. అప్పుడు అధికారులు ఉంటారు కదా, MRO ఏమంటాడు, RDO ఏమంటాడు, కలెక్టర్ ఏమంటాడు? సార్ ఇప్పుడు LA సెక్షన్ పోయినాము, IT పార్క్ కింద పోయిందంటే మేము ఇక్కడ ఇన్వాయిట్ చేసినాము. మీ ఎక్స్పెక్టెడ్ రేట్ ఎంత, మీరు ఎన్ని గదాలు, ఎన్నిసార్లు పోయించినా అంతే రొటీన్ వర్క్. కానీ మాకు ఏ ఫంక్షన్ కాలేదు ఇంతవరకు. 2000 తర్వాత ఇవన్నీ ప్రాబ్లమ్స్ క్రియేట్ అయినవి. అప్పటి వరకు మా ప్లాట్ ఉన్నట్లు ఉన్నది, తర్వాత ఇవన్నీ జరుగుతున్నాయి సార్. ఇవి ఇంకా జనార్దన్ రెడ్డి బాధితులు ఎవరు? జనార్దన్ రెడ్డి, మరి జనార్దన్ రెడ్డి ఎవరున్నారు? ఓహో, ముగ్గురు కలిసి ఒకట. ఈ వైష్ణవి కన్స్ట్రక్షన్స్, వైష్ణవి. ఎక్కడమ్మా? ఎవరు కబ్జా చేశారు మీరు? కాకతీయ ఇండస్ట్రీస్. ఇప్పుడు ఈయన అలానే ఉన్నాడుగా, మరి జనార్దన్ రెడ్డి ఇలా అంటున్నారు. మేము యాక్చువల్లీ చాలా లోన్లు అవి పెట్టి తీసుకున్నాం డబ్బులు అవన్నీ, ఈఎంఐకి తెచ్చి పెట్టాం. తీరా కట్టిన తర్వాత మొత్తం ఆక్యుపై చేస్తారని చెప్పారు. లాస్ట్ టైం కూడా మేము వచ్చాము ఇక్కడికి, అప్పుడు సిఐ గారు వచ్చారు. దెన్ హీ సైడ్ లైక్ మేము మాట్లాడతామా, మీటింగ్ అరేంజ్ చేస్తాం చెప్పారు. దిస్ ఇస్ లాంగ్ ప్రాసెస్, చాలా సార్లు అవుతుంది. ఉన్నారండి మీరు?
మేము 5 years బ్యాక్ 2019 అట్లా కొన్నాం. 19లో కొన్నారు. అవును. సో ఇవి 1 year లోనే మీది దిస్ ఇస్ 2009 1 year లో 2009లో కొన్నారు. 2019 లో కొన్నాం. అవును, అప్పుడే మేము కరోనా టైంలో మేము లోన్ అది రాకపోతే చాలా స్ట్రగుల్ చేసి కొన్నాను నేను. తీరా కొన్న తర్వాత దిస్ దే ఆక్యుపైడ్ ఆల్ దిస్. నిజంగా చాలా ప్రాబ్లం అవుతుంది. మీ ఫేస్ చేస్తుంటారు నేను బ్యాంక్కి ఈఎంఐ కట్టాలి. లాస్ట్ టైం వచ్చేటప్పుడు సిఐ గారు చెప్పారు మాట్లాడదాం, మీటింగ్ అరేంజ్ చేద్దామన్నారు. అగైన్ వెళ్ళాం సీఎం గారిని కలిసి, అంటే ఆ గవర్నమెంట్ అలా అన్నారని ఈ గవర్నమెంట్ లో కూడా కలిసాము. దెన్ ఆల్సో దట్ ఇస్ ద సేమ్ ప్రాసెస్. ఏం చేయాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి చెప్పండి. అన్ని సార్లు మేము సీఎం కంటే ఇంక పెద్దవాళ్ళు ఎవరుంటారు చెప్పండి. మేమేమంత రిచ్ ఫ్యామిలీ కాదు కదా, చాలా కష్టపడి కొనుక్కున్నాం మేము. బ్యాంక్ లోన్, ఎస్బీఐ లోన్ అది అలానే ఉంది. ఎస్బీఐ లోన్లు ఈవెన్ నా దగ్గర ఉన్న బంగారం కూడా తాకట్టు పెట్టేసి కొనుక్కున్నాం. ఎందుకంటే సొంత ఏదో 2000 సంవత్సరం నుంచే ఇది ఇష్యూ ఉందన్నారు కదా, మీకు తెలియదా మరి? సార్ నిజంగానే మాకు తెలియదు. బికాస్ ఇన్ కేస్ మేము మాకు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు అదే ప్రాబ్లం ఉందని చెప్తే నేను అక్కడే ఆపేస్తాను. 2019 మీరు కొన్నప్పుడు బ్లూ షీట్లు ఇవన్నీ లేవు. లేవు సార్, ఏమీ లేవు. మేము వచ్చాము ఇక్కడికి, మేము వచ్చాము. రిజిస్ట్రేషన్ కూడా అయ్యింది, ప్రాపర్ రిజిస్ట్రేషన్ అయ్యింది. సేల్ డీడీ ఉంది మొత్తం. అంటే ఆ సేల్ డీడీలో హౌ మెనీ పీపుల్ ఆర్ టేకింగ్ అవన్నీ ఉన్నాయి. నేను అవన్నీ చేసుకున్న తర్వాత, నేను పాత వారిని కన్సర్న్ చేసిన తర్వాతే మేము రిజిస్ట్రేషన్ ఆఫీస్ కూడా వెళ్ళాం. ఇప్పుడు రిజిస్టర్ అయిన తర్వాత ఎల్ఆర్ఎస్ చేశాను. మొన్న కూడా మా సర్వేకి వస్తున్నామని చెప్పారు కూడా. నిజంగానే ప్రాబ్లం ఉంది అనుకుంటే ఇన్ని ప్రాసెస్ అయితే జరగవు కదా సార్. ఎంత పెట్టారండి మీరు? సార్ 18 lakhs పెట్టాను. 18 lakhs నేను 250 square yards నేను ఎస్బీఐ బ్యాంక్ నుంచి తెచ్చాను. బజాజ్ దగ్గర నుంచి నా బంగారం అంతా పెట్టేసి లోన్స్ కూడా వచ్చినాయి కదండి, అన్ని డాక్యుమెంట్స్ అన్ని చూసుకుని అవన్నీ కూడా చూసుకునే ఇచ్చారు. ఈవెన్ ఎల్ఆర్ఎస్ తీసుకున్నప్పుడు కూడా సేమ్ ప్రాసెస్ అదే జరిగింది. లాస్ట్ టైం ధరణి అన్నారని అది కూడా అప్లై చేశాను. నిజంగానే సంథింగ్ ఇస్ హ్యాపెండ్ అన్నప్పుడు తీసుకోరు కదా. ఎంత ఫేస్ చేస్తున్నాం అనేది మాకే తెలుసు. ఏంటి సొంత లేదో కొంచెం ఉంటే మాకు కొంచెం బెటర్గా ఉంటుంది కదా అనేది తీసుకున్నాం. ఇంత ప్రాసెస్ ఉంటుందని నిజంగానే వాళ్ళు అన్నాన్ని మంచి మంచి సినిమాలు తీసేసి ఇంత బిజినెస్ పీపుల్ దే డోంట్ నో లైక్ ఇంత చిన్న వాళ్ళని బాధ పెడితే ఏమొస్తుందని కొంచెమైనా ఉండాలి కదా సార్. ఇక్కడ రెండు మూడు అంశాలు మనం క్లియర్ గా అబ్జర్వ్ చేయాలి. 2000 సంవత్సరం నుంచి డిస్ప్యూట్ ఉన్నది. ఆనాడు బ్లూ షీట్లు లేవు. 2005లో ఐటీ పార్క్ కోసం భూమి సేకరించడానికి నోటీసులు ఇచ్చింది. కానీ మరి 2019లో ఎట్లా రిజిస్ట్రేషన్ చేసిరండి? ఓపెన్గా పెట్టిరు. రిజిస్ట్రేషన్ చేయడమే కాదు, వీళ్ళకి దానికోసం లోన్కి వెళ్తే బ్యాంకు లోన్లు కూడా ఇచ్చినాయి. మరి ఇంతకంటే లీగలైజ్ ఏం కావాలా? ఇప్పుడు ఎక్కడ పోవాలా పాపం? ఎల్ఆర్ఎస్కి అప్లై చేసినారు. అంటే మొత్తం వ్యవస్థలంతా ఎవడు కొంటేంది ఏమైతేంది, గవర్నమెంట్కి డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి రిజిస్ట్రేషన్లు చేసిరు, కబ్జా చేసుకోవడానికి సహకరించారు. ఇట్లా మొత్తం ఈ 850 మందిని నిండా ముంచేసిరు. దగ్గుబాటి సురేష్ బాబు అండ్ వెంకటేష్ వీళ్ళు ప్రజావానికి పోయిన తెల్లారిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిరు. కథం. వీళ్ళు మనుషులా లేకపోతే అసలు మీరు మృగాల? సో ఖచ్చితంగా ఈ అంశం మీద తొలి వెలుగు ఫైట్ చేస్తుంది. ఈ అంశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. మళ్ళీ వస్తాం. ఈ బ్లూ షీట్లు తీయాల్సిందే. ఈ 850 మంది ఆ 180 ఎకరాలని ఆ పాత లేఅవుట్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉన్నది. ఈ సురేష్ బాబుని అండ్ ఈ వెంకటేష్ని, మరి జనార్దన్ రెడ్డిని, జలవిహార్ ఎండీని, ఇంద్రకరణ్ రెడ్డి మేనల్లుడిని, వీళ్ళందరినీ ఇమీడియట్గా వాళ్ళ మీద క్రిమినల్ కేసులు బుక్ చేయాల్సిన అవసరం ఉంది. ఇట్లా చాలా మంది బాధితులు ఉన్నారు. మీ పేరు? నా పేరు సుమన్ సార్. ఏ సర్వే నెంబర్? 277. ఎవరు ఆక్యుపై చేసింది? రామనాయుడు సార్, అంటే సురేష్ బాబు ప్రొడక్షన్స్. మీరు ఎట్లా మీ ఫాదర్గా ఉన్నారా? మా ఫాదర్ యాక్చువల్లీ ఎక్స్-సర్వీస్ మెన్ సార్. మా ఫాదర్ డిఫెన్స్ లో చేశారు. సో సర్వీస్ లో ఉన్నప్పుడే మంత్లీ ఇన్స్టాల్మెంట్ వైజ్ ఇక్కడ ప్లాట్ కొన్నారు సార్. కొన్న తర్వాత మాకు చాలా టైం వరకు మేము ఇటువైపు రాలేదు అసలు. ఎందుకంటే ఇటువైపు వచ్చే విధంగా ఉండేది కాదు పరిస్థితి అప్పుడు. తర్వాత ఎప్పటి నుంచి అయితే మేము ఇక్కడ నియర్ అబౌట్ 2001 నుంచి అప్పటి నుంచి మేము చూస్తున్నాము. అప్పటి నుంచి ఏదో ఒక ప్రాబ్లం అయితే క్రియేట్ అవుతూనే వచ్చింది సార్ మాకు. అంటే ఇటువైపు వాళ్ళు ఆక్యుపెన్సీ ఇక్కడ తోటలు ఉన్నాయి సార్, మామిడి తోటలు ఇవన్నీ ఉన్నాయి రామనాయుడు వాళ్ళవి. సో అక్కడ నుంచి వాళ్ళు సినిమా సెట్కి వాటికి వీటికి వాడుకోవడము ఇవంతా జరిగేది. ఓకే ఫైన్ అనుకునే వాళ్ళం. కానీ ఎప్పుడైతే వాళ్ళు మమ్మల్ని కంప్లీట్గా రాకుండా ప్రాబ్లం క్రియేట్ చేయడం స్టార్ట్ చేశారో అప్పుడు మేము ఇంకా కోర్టుకి వెళ్ళడము, ఇవన్నీ కేసు ఫైల్ చేయడం ఇవన్నీ చేస్తూ వచ్చాం సార్.
కానీ వీళ్ళు టోటల్గా ఇప్పుడు మా ఫాదర్ అయితే ఇటు రాలేని పరిస్థితి సార్. ఆయన బెడ్ రిడన్ ఉన్నారు. ఇంకా మేమైతే లీగల్గా అన్ని విధాలుగా ఫైట్ చేసి అక్కడ రూమ్ కట్టుకొని మొత్తానికి ఎలక్ట్రిసిటీ పర్మిషన్ తీసుకొని పర్మిషన్ వచ్చిందా? ఎలక్ట్రిసిటీ మాకు మీటర్ వచ్చింది, నెల బిల్ వచ్చేది సార్. అయినా కూడా అది ఓవర్ నైట్ డెమాలిష్ చేసి ఇటువైపు రాకుండా చేశారు సార్. మొత్తానికి కూల్ చేశారా? మొత్తం రూమ్ అంతా కూల్ చేశారు సార్. ఇప్పుడు అటువైపు వెళ్ళకుండా మీరు చూసారు కదా, బ్యారిగేడ్స్ అన్ని పెట్టేశారు. సో ఆ విధంగా ఉంది సార్ సిచ్యువేషన్ అయితే. ఇప్పుడు వాళ్ళని కలిసే ప్రయత్నం ఏమైనా చేశారా మీ అసోసియేషన్? కలిసే ప్రయత్నం చేశాను సార్. వాళ్ళ పిఏ కృష్ణ అని ఉండేవాళ్ళు. ఎవరు కూడా మాకు పాజిటివ్ గా రిప్లై ఇచ్చింది లేదు, రెస్పాన్స్ ఇచ్చింది లేదు సార్. మమ్మల్ని కలవనివ్వలేదు సార్. యాక్చువల్ గా ఈవెన్ సురేష్ బాబుతో కూడా మేము కలవడం. ఇప్పుడు వెంకటేష్ చాలా పోలీస్ దాంట్లో కూడా యాక్ట్ చేసిండు. ఆయన ప్రజల కోసం పనిచేసిన అట్లా ఇట్లా అని. అవును సార్, అన్ని సినిమాల వరకే సార్. రియాలిటీలో మాత్రం ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. వీఆర్ ఇన్ గ్రేట్ ట్రబుల్ సార్. మీ ఫాదర్ కి తెలుసా ఈ భూమి అంటే మీ ఫాదర్ మంచిగా ఉన్నప్పుడు? మా ఫాదర్ మంచిగా ఉన్నప్పుడు ఆయన కూడా తిరిగారు సార్. ఆయన కూడా చాలా ఫైట్ చేశారు. మాకు చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయినా కూడా ఇక్కడ ఆక్యుపెన్సీలో ఉండడానికి చాలా ప్రయత్నాలు చేశాము. కానీ ఇప్పుడైతే మా ఫాదర్ రాలేని పరిస్థితి సార్. ఈజ్ కంప్లీట్లీ బెడ్ రిడన్. సో మాకైనా మా పిల్లలకైనా ఉపయోగపడుతుందేమో అనే ఉద్దేశంతో మేము ఫైట్ చేస్తున్నాం సార్ ఇప్పుడు. సో ఇది దగ్గుబాటి వెంకటేష్ అండ్ సురేష్ బాబు వాళ్ళిద్దరు వైఫ్స్కి సంబంధించిన స్కామ్. ఇది కబ్జా. ఇది ఒక ఆర్మీ జవాన్ భూమిని కూడా ఈ దొంగలు కబ్జా చేశారు. పొద్దున లేస్తే పోలీస్ అని అదని ఇదని రకరకాల పాత్రలో నటించే వెంకటేష్ ఈ దందాకి తెరలేపిండు. సర్వే నెంబర్ 277 వీళ్ళది. మొత్తం 850 మంది. ఇందులో 26 ఎకరాలు పర్టికులర్గా ఈ దగ్గుబాటి ఫ్యామిలీ కబ్జాలో ఉన్నది. లేఅవుట్ అయిపోయిన తర్వాత ఆ లేఅవుట్ని కాదని మళ్ళీ అగ్రికల్చర్ భూముల కింద మార్చుకొని దొంగ పత్రాలు సృష్టించి ఈ మొత్తం వ్యవహారం చేశారు. ఒకసారి రూమ్స్ ఆనాడు వీళ్ళు కట్టుకున్న రూమ్స్ 1986 తర్వాత లేఅవుట్ అయిపోయిన తర్వాత వీళ్ళు కట్టుకున్న రూమ్స్ ఇవన్నీ ఒకసారి చూడండి. వీళ్ళు కొంతమంది ఇందులో ఉన్నారు. ఇవన్నీ రూమ్స్ అయిపోయినాయి. వాటర్ ట్యాంకులు కట్టుకున్నారు, టెంపుల్ కట్టుకున్నారు. ఈ రకంగా డెమాలిష్ చేసి పడేసారు మొత్తం. ఇది ఆర్మీ జవాన్కి సంబంధించిన వాళ్ళ ప్లాట్. మదర్ పేరు మీద ఉంది, బి రామలక్ష్మి. ద ప్లాట్ బిలాంగ్స్ టు అని పెట్టారు. ప్లాట్ నెంబర్ B362. సో ఇట్లా ఈ పొలిటీషియన్స్, సినిమా వాళ్ళంతా కలిపి ఈ విలువైన భూమిని లేపేశారు. ఓకే, మీదే సర్వే నెంబర్? సర్వే నెంబర్ 277 సార్. ఎవరు మీరు కబ్జా చేసింది? మా సురేష్ బాబు కబ్జా చేసిండు. మీరు ఎట్లా ఎప్పుడు కొన్నారు? అదే అప్పుడు మా మామ వాళ్ళు ఎప్పుడో కొన్నారు. మా కట్నం కింద అది ఆ ప్లాట్ మాకు అప్ప చెప్పారు. కట్నం కింద? ఆ కట్నం కింద అదే కరోనా వచ్చింది. ఆ కరోనా టైంలో కదా వీళ్ళు వచ్చి చొరబడ్డారు. రాత్రి మొత్తం కబ్జాలు చేసి ఇట్లా డెమాలిష్ చేసేసి మొత్తం ఇప్పుడు ఆక్రమించుకున్నారు. మమ్మల్ని లోపలికి పోనీయట్లేదు, రావట్లేదు. మొత్తం బ్లూ షీట్లు పెట్టేసి మొత్తం మమ్మల్ని పోకుండా. మీదెన్ని గజాలు? మరి 200 గజాలు సార్. 277 200 గజాలు. మామని ఏం అడుగుతున్నారు? మీ మామ ఇచ్చింది వెంకటేష్ కబ్జా చేసింది. వెంకటేష్ కబ్జా చేసిన ఏం చెప్పాలి? నేను ఇచ్చినా అప్ప చెప్పిన నేను నా టైంలో. కానీ దాన్ని నేనేం చేయాలి మరి అని వాళ్ళు మాకు అదే గొడవ అవుతుంది ఇప్పుడు. అందుకోసం మరి దయచేసి మీ తరఫున మేము ఆల్రెడీ అప్పుడు ఈ ప్రజాభవన్ కూడా పోయి కలిసినాం. మేము కలిసి కూడా మాట్లాడినాం. అప్పుడు ప్రజాభవన్ పోయి కలిసిన తెల్లారే వీళ్ళు పోయి పద వెంకటేశ్వరును వీళ్ళు రేవంత్ రెడ్డిని కలిసారు. కథ అంతలా ఆగిపోయింది అది. ఇక మేము అప్పుడు పోయిన అప్పుడు ఎంత కొన్నారట మీ మామగారు? అప్పుడు 12 లక్షలు పెట్టుకున్నారండి. ఏ ఇయర్ లో కొన్నారు మీ మామ? 2014లో అట్లా. 2014లో. తర్వాత ఇక మేము ప్రజాభవన్లో కలిసిన వీడియోస్ మేము అప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళు అందరి పోయి అక్కడ ప్రజావాణి దగ్గరికి వెళ్ళి కలిసినామా. ఇంకెవరు? మీదమ్మా రండి. బట్టి విక్రమార్క రండి. మీదే సర్వే నెంబర్ అమ్మా? మాది 165 అండి. ఎవరిది? మీరు కబ్జా చేసింది? మాది కాకతీయ. ఎవరి కాకతీయ? మరి శశిధర్ రెడ్డి, మరి జనార్దన్ రెడ్డి. జనార్దన్ రెడ్డి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా చేసిన. అవును సార్. మీది ఎన్ని గజాలు? 300 గజాలు. 300 గజాలు. ఓకే, అడిగారా వాళ్ళని ఎవరు ఉన్నారు ఏంటని? మేము అడగటానికి అవకాశం ఎవరు కదా సార్. వెళ్ళడానికి కూడా అవకాశం లేదు కదండి. ఎవరు రానివ్వరు కదండి మమ్మల్ని. వెళ్ళినా కూడా చాలా బాధపడుతున్నామండి. ఎప్పుడో కొన్ని రూపాయి ఇచ్చేసుకొని పద్దాక ఇట్లా అక్కడ కానీ ఇక్కడ కానీ స్టేషన్ల కానీ ఇంకా తిరుగుతూనే ఉన్నాం మేము. ఉండేది ఎక్కడండి?
వచ్చి 9th ప్లేస్ అండి కుకట్పల్లి. మీరు ప్రతిసారి ఇక్కడికి రావాల్సి వస్తుంది. వస్తున్నామండి. రానాడు బ్లూ షీట్లు వేసిన రోజు మీరు లేరా? ఆ రోజు లేమండి. తర్వాత తెలిసింది నెక్స్ట్ డే వచ్చామండి. లేదంటే 200 మెంబర్స్ ఉన్నారండి, రౌడీలు ఉన్నారన్నమాట. మమ్మల్ని అసలు లోపలికి రానియలేదండి. పోలీసులకు కూడా మేము చాలాసార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళాం, సిఏ గారికి చాలాసార్లు ఇన్ఫార్మ్ చేశాం. అయినా సరే ఏది అసలు మాకు రెస్పాండే లేదండి అసలు. మీదన్నా 163 సర్వే నెంబర్ సార్. 163 మన సురేష్ బాబు వాళ్ళది చేసింది. సంథింగ్ ఏంటంటే ఆ రోజు మేము వీళ్ళు 187 1987లో లేఅవుట్ అయింది. ఆ డాక్యుమెంట్ ప్రకారం చూసుకొని లీగల్గా వాళ్ళ పొజిషన్తో సహా మనకు అమ్మినప్పుడు మేము తీసుకున్నాక కూడా రూములు కూడా కట్టాం. రూములు కట్టిన తర్వాత 21లో కోవిడ్ వచ్చిందని చెప్పేసి అయితే ఎవరు రావడం లేదు. దాంట్లో ఏమైందంటే మాకు ఇక్కడ ఒక 3 days బిఫోర్ ఇంటిమేషన్ ఏంటంటే అక్కడ వేరే సర్వే నెంబర్లో వాళ్ళకి ఇదయిందని చెప్పేసి కోర్టు ఆర్డర్ తెచ్చినామని చెప్పేసి కోర్టు ఆర్డర్ ప్రకారంగా మేము డిమాలిషన్ చేస్తున్నామని చెప్పేసి పోలీసు వాళ్ళు కూడా వాళ్ళకి వచ్చారు. సరే వాళ్ళకు సెక్యూరిటీ ఉంది, వాళ్ళ వాడు 2 ఎకరాలను కొడుతున్నారంటే ఓకే రైట్ అని మేము అనుకున్నాం. అది అక్కడ ఏం లేదు కదా, క్లియర్ చేద్దాం. బట్ మేము ఈ రోజు గులగొట్టే రోజు ఆ రోజు నైట్ ఇట్లా మా రూములన్నీ పగలగొడుతున్నారు, ఇట్లా తీసేస్తున్నారు మనుషులకి. ఒక రూమ్లో ఒక సపోజ్ ఒక వాచ్మెన్ ఉన్నాడు అనుకో, వాడికి ఎవరికైనా ఇప్పుడు మేము రూమ్ కట్టినామంటే ఈ జంగల్లో మేము ఉండలేము అనేది సరే అనేది ఉద్దేశంతో మేము కోవిడ్ టైంలో కూడా మేము బియ్యం కూడా ఇక్కడ పంచాం. ఇప్పుడు అందరు కలిసి చేసిరా? ఈ అందరు వీళ్ళంతా అందరు కలిసే ఉన్నారు టోటల్ అందరు. ఈ కుబేరులంతా కుమ్మక్క అయ్యేసి వీళ్ళకి ఎందుకంటే సినిమాలు తీస్తే పైసలు వస్తాయి, ఎవరికి వాళ్ళు ఏం చేయలే. ఒక్క లింక్ ఒకటి దొరికిందంటే దీన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మొత్తానికి వాళ్ళు రౌడీలో పెడుతున్నారు. వాళ్ళు ఉంటే దమ్ము ఉంటే వాళ్ళు ఒక్కొక్కరిని రమ్మని చెప్పండి, మా ప్రాణము వాళ్ళ ప్రాణము పోగొట్టుకుంటాం. కానీ వాళ్ళు అట్లా రాదు, గుండాలను రౌడీలను పెట్టి చేయడం ఏంటి సార్? అధికారులను అడ్డం పెట్టుకొని చేయడం, పైసలు డబ్బులు పంచి. అందులో ఏమైందంటే నేను ఆ రోజు నైట్ వచ్చాం. ఆ రోజు నైట్ 1 o'clock మేము ఇక్కడ ఉన్నాం, ఒక 6 members మేము ఇక్కడికి వచ్చాం. ఆ రోజు మా మీద కూడా అటాక్ చేయడానికి ప్రయత్నం చేశారు. అంతే ఆ రోజు. ఎందుకంటే మేము ఎందుకు పగలగొడుతున్నారు? ఏదైనా ఉంటే డేర్గా ఉంటే మీరు పగలగొట్టేది ఉంటే లీగల్గా ఉంటే మీరు రండి, మేము కూడా లీగల్గా వస్తాం. లేదా ఒకవేళ కూర్చొని ఏదైనా ఉంటే మీ సమస్య పరిష్కారం చేసుకుందామని కూడా వాళ్ళతో ఆల్రెడీ 200-300 members ఉన్నారు. ఆ రోజు నా కారు ఆ రోజు మేము ఒక 5 members ఉన్నాం కార్లో, మొత్తం 200 members ఇట్లా గుంపు చుట్టారు. ఒక్క వ్యక్తి కూడా మా మీద పై మీద చేసి ఉంటే అందరూ మా మీద మమ్మల్ని చంపేవాళ్ళు, అంతే తప్ప ఏం కనిపించదు. లాస్ట్కి మేము ఒక నా నాలెడ్జ్ ప్రకారం నేను కొన్ని ఐటమ్స్ వాడి ఈ విధంగా ఉంది, నేను ఈ లోకల్, నేను ఈ విధంగా ఇక్కడ ఉంటాను, ఇక్కడ ఏమైనా చేశారంటే మా లోకల్లో కూడా మేము పిలిపించుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి అప్పుడు చెప్పి ఆ నైట్ ఆగి మేము బచాయించిపోయినాం సార్. ఆ రోజు లేకపోతే మమ్మల్ని చంపేవాళ్ళేమని మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా భయపడుతూనే ఉన్నాం. అధికారుల దగ్గరికి తిరగని రోజులు లేవు. ఒక టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఎమ్మెల్యేల దగ్గరికి, కార్పొరేటర్ల దగ్గరికి, అందరి దగ్గర తిరుగుతున్నాం. కానీ ఎవడు కూడా చేతులు పెట్టాడు అన్నాడంతా. ఇదే సర్వే నెంబర్ అమ్మా? 166 అండి. ఎవరు ఎవరున్నారో మాకే తెలియదు తిరుగుతున్నాం అంతే. మీరు అప్పుడు ఉన్నారా కొనేటప్పుడు? అబ్బో నా పేరు మీదే ఉందండి. 89లో రిజిస్ట్రేషన్ చేసాం, 86లో అడ్వాన్స్ ఇచ్చాం, 89లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం, తిరుగుతానే ఉన్నాం. ఏం చేశారు? మొదట్లో కార్ రేసింగ్ అని తీసుకున్నారు, తర్వాత SCZలు అన్నారు రాజశేఖర రెడ్డి వచ్చినాక. తర్వాత మొన్న 24లో మేమేం తీసుకోవట్లేదని డిక్లేర్ చేసేసాడు. వీళ్ళు ఏం చేశారు? మా అందరి పేరు మీద కలిసి హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి వెళ్ళి మేము అసలు సంతకాలు పెట్టకుండానే హైకోర్టుకి వెళ్ళారు. వాళ్ళు మేము తీసుకోవట్లేదు, మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి అన్నారు. హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి ఎక్కడ ఉంది? అక్కడ హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి వస్తున్నాం, తిరుగుతున్నాం, వెళ్తున్నాం. మొత్తం బ్లూ షీట్లు పెట్టిరు కదా, ఏం చేసేయాలి? అందరూ ఏడుస్తున్నారు, ఏం చేయాలి? అంత హీరోలు, సినిమా స్టార్లు, రాజకీయ నాయకులు వీళ్ళే ఉన్నారు కదా. వాళ్ళే ఉండారు, ఏం చేయాలి? మేము పెద్దాళ్ళం అయిపోయి మేము ఎప్పుడో 89లో అంటే 40 ఏళ్ల క్రితం కొనుక్కున్న స్థలము, 40 ఏళ్ళు అయింది. ఏదో ఇవాళ కాకపోతే రేపైనా ఉంటుందిలే అనుకుని తీసుకున్నాము. ఏది మీదమ్మా? మీదే సార్, మీరు మాట్లాడినారు కదా. ఓకే, ఇంకెవరైనా ఉన్నారా మాట్లాడే వాళ్ళు? సో ఖచ్చితంగా ఈ అంశాన్ని మన తొలి వెలుగు ముందుకు తీసుకెళ్తుంది. రంగనాథ్ గారు అయితే ఇక్కడికి వచ్చారు, నేను కూడా చూశాను, బట్ ఇంకా వాళ్ళని కలవలేదు ఎందుకంటే వర్షం కూడా భారీగా పడుతున్నది. సరే చూద్దాం రాబోయే రోజుల్లో హైడ్రా దీని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నది అన్నది. మనం మాత్రం 100% దీని మీద కొట్లాడతాం ఖచ్చితంగా. వీళ్ళు కూడా చాలా బలంగా, ధైర్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. అందరం మనం వీళ్ళకి సపోర్ట్గా నిలబడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా తప్పు తెలుసుకొని సురేష్ బాబు ఫ్యామిలీ, మరి జనార్దన్ రెడ్డి అండ్ జలవిహార్ MD, ఇంద్రకరణ్ రెడ్డి మేనల్లుడు, ఇట్లా వెంకటరత్నం, ఏ రత్నం, వై రవిప్రసాద్, ఇట్లా ఈ బ్యాచ్ అంతా ఒక ముఠాలాగా తయారై భూములు కబ్జా పెట్టింది. తక్షణం ముఖ్యమంత్రి నన్ను సురేష్ బాబు వెంకటేష్ కలిసిండు, వాళ్ళు హీరోలు, వాళ్ళు ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు,
వాళ్ళ నేను ఏం చేయలేను అని మీరు సైలెంట్గా ఉంటే మీకు ఇబ్బంది అవుతుంది. వీళ్ళు దొంగలు, కబ్జాకోర్లు, వీళ్ళు అసలు మనుషులే కాదని అనుకుంటే మీరు ఈ అమాయకమైన జనాన్ని కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. అది అయ్యేంత వరకు మనం ఈ ఫైట్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.